మంగళవారం నాడు శుభ కార్యక్రమాలు చేయకూడదా, ప్రయాణాలు చేయకూడదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి. కొంతమంది ఏమంటారు, వీళ్ళందరూ చెప్పేవి తప్పులండి, మంగళవారం అంటే జయవారము, మంగళవారం నాడు మనం అన్ని పనులు చేయవచ్చు, మంగళవారం ఆంజనేయ స్వామికి సంబంధించిన వారం, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, అన్నీ చేయవచ్చు అని కొంతమంది అంటారు. భగవంతుడే పెట్టిన వారాల్లో మంచి చెడు ఏమిటండి, మంగళవారం నాడే మేము చేస్తాం అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ వాస్తవం ఏమిటి అని మనం చూస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారాల్లో అశుభవారమనో శుభవారమనో కాదు, ఏ కార్యక్రమాలకు ఏ వారము పనికి వస్తుంది అని మాత్రమే చెబుతారండి. మంగళుడు అంటే కుజుడు. కుజుడు యుద్ధాలకు కారకుడు, ఆయుధాగారాలకు అధిపతి, అస్త్రశస్త్రాలకు అధిపతి, శౌర్యం, వీటన్నిటికీ కూడా ఈయనే కారకుడు అవుతాడు. కావున మంగళవారం నాడు అలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చు. అందుకే గరుడ పురాణం ఏం చెబుతుందంటే, సేనాపత్యం శౌర్య యుద్ధం శస్త్రాభ్యాసం కుజే తథా అని చెబుతారండి. సేనాధిపతిని పట్టాభిషేకం చేయడం కావచ్చు, యుద్ధం మొదలు పెట్టడం కావచ్చు, లేకపోతే యుద్ధానికి బయలుదేరడం కావచ్చు. శస్త్రాభ్యాసం అంటే ఆయుధ సంపత్తి, ఆయుధానికి సంబంధించినటువంటి విద్యలు నేర్చుకోవడం, అభ్యాసాలు చేయడం కావచ్చు. ఈ విధమైనటువంటి యుద్ధ సంబంధ విద్యలన్నింటికీ, యుద్ధ సంబంధమైనటువంటి పనులన్నింటికీ కూడా మంగళవారం మంచిది. రాజులు యుద్ధాలకు బయలుదేరినప్పుడు మంగళవారం బయలుదేరేవారు. అలా యుద్ధాల్లో జయించినప్పుడు దానికి జయవారము అని పేరు పెట్టారు. అంతవరకే పరిమితం. జయవారం అన్నారు, పేరులోనే మంగళం ఉంది అని చెప్పేసి వివాహాలకు, ఉపనయనాలకు, అలాంటి శుభ కార్యక్రమాలకు వేటికి కూడా మంగళవారం పనికి రాదు, దృష్టిలో పెట్టుకోండి.